ఎలా చెప్తారు? ఇవన్నీ పంచాంగంలో రాస్తారా? ఈ పంచాంగంలో ఉంటాయా అనే సందేహాలు మీకు అక్కరలేదు. నవనాయకులను బట్టే పరిపాలనను అంచనా వేస్తాం. అలాగే గ్రహస్థితిని బట్టే మేము ఇక్కడ వర్షం ఎలా కురుస్తుందో నిర్ణయం చేస్తాం. మిగతా విషయాలేవి కూడా పంచాంగంలో మీరు సోషల్ మీడియాలో చూపినట్టుగా ఉండవు. ఈ నిర్ణయాలన్నీ మా బుద్ధి కుశలతతో మేము కొంత చెప్పుకొని రాసుకొని దాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం. విమర్శలకు తావు లేదో. భారతీయ పంచాంగాన్ని ఎవ్వడు కూడా విమర్శించే ధైర్యాన్ని ఎవ్వడు చెయ్యవద్దు. ఎందుకంటే ఇది శాస్త్రం, ఇది సనాతనం, ఇది సంప్రదాయం, ఇది అద్భుతం, ఇది భగవంతుడి యొక్క వేదాంగము. కాబట్టి జ్యోతిష్ శాస్త్రం మహాపుణ్యం. తప్పు ఏదైనా చెబితే అది మాదవుతుంది, కానీ శాస్త్రముది కాదు. శాస్త్రము ఎప్పుడూ కూడా సత్యమే. శాస్త్రము ఎప్పుడూ కూడా అనంతంగా చెబుతుంది. కాబట్టి ఎక్కడైనా ఏదైనా దోషాలుంటే అవి మావి కావచ్చు. శాస్త్రమును నిందించకండి. శాస్త్రము మనకు అభయాన్నిస్తుంది. ఇక్కడ మేము సింహలగ్నాన్ని ఆధారం చేసుకొని తెలంగాణ రాష్ట్రము ఎలా ఉంటుంది అనేటువంటి దాని మీద నేను నిర్ణయం చేసుకోవడం జరిగింది. ఇక్కడ ఏమిటి అంటే వర్షారంభ లగ్నం సింహలగ్నం. లగ్నాత్ అష్టమ స్థానంలో పంచగ్రహ కూటమి. కొన్ని ఇబ్బందులు ఉంటాయి. ఎందుకంటే ఆకలి అయిన వాళ్ళు విపరీతంగా ఉంటారు. ఆకలి తీర్చటానికి సంచిలో బియ్యం కొద్దిగానే ఉంటాయి. ఈ కొద్ది బియ్యాన్ని ఇంతమందికి పంచటం ఎలా అనేటువంటిదే సునిశ్చితమైన బుద్ధితో ఆలోచించి పంచాల్సిన బాధ్యత గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల మీద ఉంటుంది. ఇది కాస్త వారి బుద్ధి కుశలతకు ఒక చక్కటి బ్రహ్మాండమైనటువంటి అవకాశం అని మీరు గ్రహించండి. అలాగే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. తుఫానులు, భూకంపాలు అప్పుడప్పుడు పలకరించవచ్చు. లగ్నాధిపతి అష్టమ స్థాన స్థితి వల్ల ఆర్థిక భారంగానే ఉంటుంది. అన్నీ ఉన్నాయి కానీ పైసలు కొంత కావాలి. అందుకే వసుహు అంటే సంపదను తీసుకొని వచ్చింది ఈ సంవత్సరం. కాబట్టి మీరు ఎలా చేసినప్పటికీ ఈ సంవత్సరం డబ్బనేటువంటిది ప్రజలకు వస్తుంది. ఈ సంవత్సరం ఇంకో కొన్ని విషయాల్లో చిన్న పేచీలు అనేటువంటివి తప్పవు. కానీ వాటిని సమన్వయంతో, బుద్ధి కుశలతతో, తన నైపుణ్యంతో, తన చాకచక్యంతో రాజైనటువంటి ముఖ్యమంత్రి గారు వాటన్నింటినీ కూడా సులభంగా పరిష్కరిస్తారు. చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అకాలమైనటువంటి వర్షాలు కురుస్తాయి, ఎండలు ఉంటాయి. పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము విద్యా వ్యాప్తికి ప్రాధాన్యతనిస్తుంది. విద్యారంగంలో సమూలమైనటువంటి సంస్కరణలకు సంబంధించి ఈ సంవత్సరము చాలా ప్రాభవాన్ని చూపించబోతున్నారు. కాబట్టి ఎందుకంటే విద్య బాగుంటేనే మనమందరం బాగుంటాం. కాబట్టి రెండిటి మీద దృష్టి బాగా పెడతారు. ఒకటి విద్య మీద, ఇంకొకటి వైద్యము, ఆరోగ్యము మీద. కాబట్టి రెండు శాఖల మంత్రివర్యులో సమన్వయాత్మకంగా పనిచేసే అద్భుతమైనటువంటి ఫలితాలను ఇవ్వాలి అని వారికి ఆశీర్వచనం ఇస్తూ, షష్టమ సప్తమాధిపతి సప్తమ స్థితి వల్ల ఇక్కడ ప్రజానీకంలో అన్యోన్య ప్రేమ అనేటువంటిది కూడా పెరుగుతుంది. ఇంకొక మాట ఏమిటి అంటే, ఇక్కడ తృతీయ దశమాధిపతి అష్టమ స్థితి వల్ల, చతుర్థ భాగ్యాధిపతి ఏకాదశ స్థితి వల్ల అన్ని విధాలుగా కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా రావలసినటువంటి వాటిని తన సామర్థ్యంతో తెచ్చేటువంటి ప్రయత్నము ఎప్పుడూ కూడా చేస్తూ ఉంటారు. అలాగే పంచమ అష్టమాధిపతి దశమ స్థితి వల్ల రాష్ట్ర ప్రభుత్వము సంక్షేమం కోసం వివిధ కార్యక్రమములు చేపడుతుంది. కొన్ని అనుకోని సంఘటనల మూలంగా కొన్ని ప్రతిఫలాలనేటువంటివి అక్కడక్కడ అందకపోయినప్పటికీ కూడా ప్రజలందరికీ కూడా సమర్థవంతమైనటువంటి అద్భుతమైన దివ్యమైనటువంటి పాలనను అందించటానికి ఎప్పుడు కూడా కృషి చేస్తూనే ఉంటారు. ఇక జగల్లగ్నాన్ని గనక పరిశీలించి చూస్తే మేష సంక్రమణం కుంభలగ్నంలో ప్రవేశం. కాబట్టి జగల్లగ్నం కుంభలగ్నం. లగ్న ద్వాదశాధిపతి ధనస్థానంలో పంచగ్రహ కూటమి, ధన ఏకాదశ అధిపతి చతుర్థంలో ఉండటం, తృతీయ దశమాధిపతి షష్టమ స్థానంలో నీచలో ఉండటం, చతుర్థ భాగ్యాధిపతి ద్వితీయంలో ఉండటం, పంచమ అష్టమాధిపతి ద్వితీయంలో ఉండటం, షష్టమాధిపతి భాగ్యంలో ఉండటం, సప్తమాధిపతి ద్వితీయంలో ఉండటం. ఇది గ్రహస్థితి. ఇంత టర్మినాలజీ నేను ఎందుకు చెప్పాను అంటే, ఏదో ఆషామాసిగా రాసుకున్నటువంటిది కాదు. ఇది ఖచ్చితంగా
గ్రహాలను లెక్కబెట్టే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నాం. కానీ మా నుండి వచ్చేటువంటి ప్రతి మాట శాస్త్ర ప్రమాణంగా చెప్పేటువంటిదే. గాలి మాటలు, ఇంకో మాటలు ఈ వేదిక మించి ఎప్పుడూ కూడా మీకు రానే రావు. కాబట్టి టర్మినాలజీ మీకు అర్థము కాదు. కాబట్టి ఇప్పుడు నేను చెబుతూ ఉన్నాను, గ్రహస్థితిని పరిశీలన చేస్తే పాలకులు ప్రజాహిత కార్యక్రమాలకు ధనాన్ని వెచ్చిస్తారు. అవసరమైన సదుపాయాలను ఏర్పాటు చేయటంలో ప్రజాధనాన్ని వెచ్చిస్తారు. సరి అయిన సమయంలో పాలకులు సరి అయినటువంటి నిర్ణయాలు తీసుకుంటారు. వ్యాపార పరంగా విదేశాల నుంచే బ్రహ్మాండమైనటువంటి కంపెనీలు, ఫ్యాక్టరీలు ఇవన్నీ కూడా తెచ్చే ప్రయత్నం చేస్తారు. వాణిజ్యాన్ని అభివృద్ధి పథంలో ఉంచుతూ ఆదాయాన్ని, దేశ సంపదనో రాష్ట్ర సంపదనో బయటికి పోకుండగా ఉన్నటువంటి దాన్ని చెక్కు చెదరకుండగా కాపాడుతూ అద్భుతమైనటువంటి పాలనను అందించే దిశగా కృషి చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో దేశారిష్ట యోగాలు, ఉగాది నుండి మే 18 వరకు శని రాహువుల యొక్క యుతి మీనరాశిలో. కాబట్టి పరిపాలన అంత ఏదో నల్లేరు మీద నడకగా ఉండదు. ప్రతి విషయంలో ఆచితూచిగా ముందుకు వెళితే అద్భుతమైన ఫలితాలు దక్కుతాయి. కాబట్టి కష్టపడితేనే ఫలితము. కష్టాన్ని నమ్ముకొని భగవత్ భావనతో భగవద్ ఆరాధన చేస్తే భగవద్ అనుగ్రహము చేత, ఆ రామచంద్రమూర్తి కరుణా కటాక్షముల చేత ఒక్క సూత్రం చెబుతున్నాను. ఏంటంటే ఇది తెలంగాణ ప్రజలందరూ కూడా తెలుసుకోవాలి. ఏమిటి అంటే, ఈ సంవత్సరం ఆదివారం వచ్చింది కాబట్టి రాజవరయ్యారు, సూర్యుడయ్యాడు కదా. మరి సూర్యుడు బాగుండాలి, రాజు బాగుండాలి అంటే ఏం చెయ్యాలి అంటే, స్త్రీతైల మధుమాంసాని ఏ త్యజంతి రవేర్దినే నవ్యాదిశోక దారిద్ర్యం సూర్యలోకంచ గచ్చతి. ఆదివారం నాడు తెలంగాణలో చుక్కా ముక్కా ముట్టుకోకపోతే బ్రహ్మాండంగా ఉండబోతోంది. కాబట్టి చుక్కలకు ముక్కలకు ఆదివారం దూరంగా ఉంటే అధికారులు కానీ నాయకులు కానీ ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఎందుకంటే ఆరోగ్యం బాగుంటుంది, రాష్ట్రం బాగుంటుంది, భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఇది శాస్త్రము చెప్పింది సుమా, నేను చెప్పట్లేదు సుమా, ఇది శాస్త్రంలో చెప్పినటువంటి మాట. కాబట్టి ఏ త్యజంతే, రాజు చక్కగా పరిపాలన చెయ్యాలి అంటే ఆదివార నియమం పాలకులు పాటించాలే, ప్రజలు పాటించాలే. ఆదివారం నాడు మాంసాహారాన్ని విసర్జించి సూర్య నమస్కారములతో ఆదిత్య హృదయాది స్తోత్ర పారాయణములు చేసినటువంటి వ్యక్తి శక్తిమంతుడవుతాడు, చక్కటి అనుగ్రహాన్ని పొందుతాడు. ఇక రెండవది ఏమిటి అంటే, ఉగాది నుండి రాహుకేతువుల మధ్య మిగతా గ్రహముల యొక్క స్థితి కారణంగా పంటలకు కల్తీ చీడ పట్టవచ్చు. కాబట్టి అవినీతి నిరోధక శాఖ వాళ్ళు కావచ్చు, లేకపోతే కల్తీలను కనిపెట్టేటువంటి శాఖలు కావచ్చు, వాళ్ళు చాలా పని పెట్టుకొని వారు ఉంటేనే కార్యక్షేత్రంలో పంటలు బాగా పండుతాయి. నకిలీ విత్తనాల గొడవ ఎక్కువ కావచ్చు. విత్తనం బాగా అందితేనే రైతు రాజవుతాడు, రైతు రాజైతేనే మన రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి తెలంగాణ తల్లి చేతిలో అద్భుతమైనటువంటి మనం బతుకమ్మను చూడాలి అంటే మనందరిని బతికించే ఆ బతుకమ్మ తల్లి చక్కగా మంచి పంటలను పండించాలి. అలాగే 7 జూన్ నుంచి 28 జూలై వరకు కుజకేతువుల యొక్క యుతి, అక్కడే ఇక్కడ పంటలకు నష్టం కలగవచ్చు. అలాగే 27/7/2025 నుంచి ఆగస్టు 20/2025 వరకు గురు శుక్ర సమసప్తక స్థితి. వింధ్య పర్వతం, కావేరీ నదిల మధ్య కొంత ప్రజలు బయటికి వెళ్తే బాగుంటుంది, అక్కడ విపరీతమైనటువంటి ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంది. అలాగే జూన్ 13 నుండి నవంబర్ 28 వరకు మీనరాశిలో శని వక్రాన్ని పొందుతూ ఉన్నాడు. కాబట్టి వర్షం బాగా పడుతుంది కానీ పంటలు కాపాడుకోవాలి. ఈ సంవత్సరం ఎర్ర భూముల్లో పంటలు వేసే వారికి కందులు, మిర్చి, అలాగే ఎంతసేపు వరి 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 అని కాకుండా మిగతా చక్కటి పంటలో వాతావరణ శాఖ అనుకూలతను తెలుసుకొని వేస్తే కనుక మృగశిర కార్త్రే, ఆర్ద్ర కార్త్రే చక్కటి వర్షాలు కూడా కురిపించే అవకాశం ఉన్నది. 17/3/2026 వరకు, ఫిబ్రవరి 7, 2026 నుండి మకర రాశిలో చాతుర్గ్రహ కూటమి, ఫిబ్రవరి 13, 2026 నుండి మార్చి నెల 17, 2026 వరకు కుంభరాశిలో చాతుర్గ్రహ కూటమి.
కాబట్టి ఇక్కడ గ్రస్తోతిత చంద్రగ్రహణము కొన్ని ప్రభావాలను సూచించబోతూ ఉన్నది. వెరసి ఈ సంవత్సరం వర్షాలకు ఇబ్బంది లేదు, పరిపాలనకు ఇబ్బంది లేదు. ఏమిటి అంటే ఎప్పుడు అలర్ట్గా ఉండటమో, బద్ధకాన్ని విడిచిపెట్టి పరిగెత్తుతూ ఉంటేనే అధికారుల దగ్గర నుంచి మంత్రుల వరకు, మంత్రుల నుంచి పరిపాలన స్వీకరించేటువంటి ప్రజల వరకు పరిగెత్తితేనే మనమందరం బాగుంటాము. రిలాక్సేషన్ మోడులోంచి బయటికి వచ్చి బద్ధకాన్ని విడిచిపెట్టి భగవద్ అనుగ్రహాన్ని పొందుతూ కనుక చేస్తే ఈ సంవత్సరం బ్రహ్మాండంగా ఉండబోతోంది. ఇక గ్రహణాల విషయానికి వస్తే సంపూర్ణ చంద్రగ్రహణము సెప్టెంబర్ 7వ తేదీ 2025 పూర్వ ప్రోష్ఠపద నక్షత్రంలో కేతుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణము రాబోతోంది. ఈ గ్రహణం కూడా మనకు తెలంగాణకు కొద్ది మంచి ఫలితాలనే ఇవ్వబోతోంది. అలాగే విశేషమైనటువంటి రాహుగ్రస్త చంద్రగ్రహణము మార్చి 3, 2026 పూర్వ ఫల్గుని నక్షత్రయుక్త రాహుగ్రస్తోదయ చంద్రగ్రహణము. ఇక్కడ కూడా ఈ గ్రహణము కూడా అంటే వచ్చేటువంటి గ్రహణాలు కూడా మనకు తెలంగాణకు మంచి ఫలితాలే ఇవ్వబోతూ ఉన్నాయి. సరస్వతీ నది పుష్కరాలు 15/5/2025 వైశాఖ బహుళ తదియ గురువారము నుండి మిథున రాశిలోకి గురువు అడుగు పెట్టడం వల్ల సరస్వతీ నదికి పుష్కరం రాబోతూ ఉన్నది. మరి భారతదేశంలో సరస్వతీ నది ప్రవహిస్తూ ఉన్నటువంటి ఏకైక చోటేమిటి అంటే మా తెలంగాణలో కూడా ఉంది ఆ వైభవం. మీరు కుంభమేళాకు అక్కడికే పరిగెత్తాల్సిన పని లేదు. తెలంగాణలో కూడా కుంభమేళా చెయ్యవచ్చు. ఎక్కడ? కాళేశ్వర ముక్తేశ్వర భవ్య దివ్య ఆనంద స్వరూప ఒకే పానవట్టం మీద 2 శివలింగములు కూర్చున్నటువంటి కాళేశ్వర ముక్తేశ్వర క్షేత్రంలో సరస్వతీ నది అంతర్వాహినిగా ప్రవహించబోతోంది. కాబట్టి అందరూ కూడా ఆ పుష్కరాల్లో స్నానం చేసి కుంభమేళాలకు సంపాదించిన పుణ్యం కంటే కూడా ద్విగుణీకృత పుణ్యాన్ని సంపాదించుకోవలసిందిగా కోరుకుంటూ, ఇక ప్రధానంగా చిట్ట చివరికి ఏమిటి అంటే అందరూ ఎదురు చూస్తున్నారు, మా రాశి ఎలా ఉంది, మా వాసి ఎలా ఉంది. దీని గురించి ఒక్క మాట నేను చెబుతాను. చాలా మందికి ఏమిటి అంటే ఆదాయ వ్యయాల మీదనే లెక్క, రాజపూజ్య అవమానాల మీదనే లెక్క. కానీ మా జ్యోతిష్ శాస్త్ర పరంగా ఇవన్నీ ఎందుకు అంటే మిమ్మల్ని కాస్త ఎంకరేజ్ చెయ్యటానికే తప్ప ఇది పట్టుకొని మీరు నీరసించిపోకండి. ఎందుకంటే ఒక్కొక్క పంచాంగకర్త ఒక్కొక్క రకంగా రాసే అవకాశం ఉంది. కాబట్టి అన్నింటినీ సమన్వయం చేసుకొని మీ వ్యక్తిగత జాతకంలో మంచి దశలు నడుస్తూ ఉంటే ఈ గోచారంలో ఇప్పుడు పెద్దగా ఇబ్బందులు అనేటువంటివి మీకు ఉండవు. ఇది తెలుసుకోండి. మేషరాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఏలినాటి శని ప్రారంభమైందే. మేషరాశి వారు జాగ్రత్తగా ఉండాలి. వృషభ రాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి పండింది పంట. ఈ సంవత్సరము ఏది మొదలు పెట్టినా విజయప్రాప్తి. వృషభ రాశి వారు అప్పులిచ్చే స్థాయిలో ఉంటారో ఏమీ భయము లేదు, కష్టాలన్నీ దూరమైపోయాయి. మిథున రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 3, అవమానం 6. మిథున రాశి వారికి ఈ సంవత్సరము మధ్యస్థ ఫలితాలు ఉండబోతున్నాయి. వృత్తి స్థానంలో ఉన్నటువంటి శని యొక్క ప్రాభవ వీక్షణం చేత కొంత శ్రమ ఉన్నప్పటికీ ఆరోగ్యాన్ని కాపాడుకుంటే మంచిది. కర్కాటక రాశి ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 6. కర్కాటక రాశి వారికి ఈ సంవత్సరము కొంత మంచి మార్పులే కలగబోతూ ఉన్నాయి. భగవద్ ఆరాధన, రామచంద్ర ఆరాధన చేస్తే మంచిది. సింహరాశి ఆదాయం 11, వ్యయం 1, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరము కొంత అష్టమ శని యొక్క దోష ప్రభావం చేత ఇబ్బంది పడే ఆస్కారం ఉంది. కానీ ఏకాదశంలో ఉన్న గురువు యొక్క అనుగ్రహం చేత మంచి పనులకు డబ్బులు ఖర్చు పెడతారో బాగుంటుంది. కన్యా రాశి ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ సంవత్సరం గతం కంటే బాగుంటుంది. మంచి ఫలితములతో ముందుకెళ్తారు. ఇక తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. ఇక్కడే ఒక నిమిషము ఆగాల్సిన పరిస్థితి. ఎందుకోసం అంటే నేను రాసుకున్నటువంటి మాట ఒక్కటి నేను ఇక్కడ చెప్పబోతూ ఉన్నాను. మనం అందరం కూడా ఎదురు చూస్తున్నటువంటిది ఏమిటి అంటే మరి గౌరవనీయులైనటువంటి ముఖ్యమంత్రి వర్యుల వారిది ఏమిటి, వారి యొక్క నక్షత్రం ఏమిటి, వారి యొక్క రాశి ఏమిటి
అనేటువంటిది, ఎందుకంటే రాజుది చూస్తేనే రాజ్యం బాగుంటుంది. కాబట్టి ఈ సంవత్సరం కనుక నేను ఇక్కడ వారిది చూడగా, వారిది అద్భుతంగా తులారాశి అయింది. చిత్తా నక్షత్రంలో వారు జన్మించినారు. ఈ సంవత్సరం ఏమిటి అంటే విశేషం ఏమిటి, వారికి అద్భుతమైన పంచమాధిపతి పంచమాధిపతి సప్తమాధిపతి వెళ్ళి భాగ్యస్థానంలో ఉన్నటువంటి బుధుడు యొక్క మహాదశ అనేటువంటిది వారి జాతకంలో ప్రారంభమైంది, మొన్ననే ప్రారంభమైంది. కాబట్టి వారికి అద్భుతమైనటువంటి అవకాశములతో పాటు పేరు ప్రఖ్యాతులు, కానీ విపరీతమైన నరఘోష వారిని కొంత కదిలించి వేస్తూ ఉంటుంది. కాబట్టి నరఘోష నుంచి వారు దూరం కావటానికి నిరంతరం లక్ష్మీ నరసింహ సేవ, లక్ష్మీ నరసింహ ఆరాధన, కాలభైరవ అష్టక స్తోత్ర పారాయణాదులో తులారాశి వారు చెయ్యాలి. ఎందుకోసమంటే తులారాశి వారికి ఈ సంవత్సరము అద్భుతమైనటువంటి ఫలితాలు కలగబోతూ ఉన్నాయి. అలాగే తులారాశి ఆదాయం 8, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. కాబట్టి తులారాశి వారికి ఈ సంవత్సరము తిరుగులేదు. వృశ్చిక రాశి ఆదాయం 14, వ్యయం 11, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి గౌరవనీయ ప్రధానమంత్రి గారి యొక్క రాశి. వృశ్చిక రాశి, వృశ్చిక లగ్నం వారికి కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులతో పాటు కొంత బాగానే ఉంటుంది. వీరికి వృశ్చిక రాశి వారు ఈ సంవత్సరం మధ్యస్థ ఫలితాలనే పొందబోతూ ఉన్నారు. ధనుస్సు రాశి ఆదాయం 11, వ్యయం 2, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనుస్సు రాశి వారికి అర్ధాష్టమ శని దోషం ప్రారంభమైంది. జాగ్రత్తగా ఉండాలి, ఆరోగ్యాన్ని కాపాడుకోండి. మకర రాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతమైన గ్రహ సంచారం. కష్టాలు దూరమైపోయాయి, సుఖాలు రాబోతున్నాయి. దైవారాధనతో ముందుకు వెళ్ళండి. నీరసం నుంచి అద్భుతమైనటువంటి ఆనందంలో అడుగు పెడతారు. కుంభరాశి ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 7, అవమానం 1. కుంభరాశి వారికి గత సంవత్సరం కంటే పర్వాలేదు. కొన్ని ఇబ్బందులు, కొంచెం కష్టం, కొంచెం నష్టం, కొంచెం ఇష్టం, ఈ 3 ఫలితాలు వీరి జాతకాల్లో చూడవచ్చు. ఇక వచ్చింది బాబు ఏమిటి అంటే మీనరాశి. ఇక మీనరాశి గురించి నేను చూస్తే ఎంతమంది భయపడుతున్నారు, చాలా మందిని భయపెడుతున్నారు. మీనరాశి వాళ్ళందరూ పోతారని ఎవరో చెప్తూ ఉంటే నేను చూసా. ఇది కాదండి. మీనరాశి వారికి ఎందుకు అంటే ఒకే మీనరాశిలో షష్టగ్రహ కూటమి రావటం మీనరాశి వారికి కొంత ఇబ్బందికరమైన పరిస్థితి. కానీ భయపడకండి, ఎందుకంటే 6 గ్రహాలు ఏవైతే ఉన్నాయో బలంగా లేవు. ఇక్కడ బలంగా లేనటువంటి గ్రహముల యొక్క ప్రభావము పెద్ద చూపించదు. కాబట్టి షష్టగ్రహ కూటమో ఏదో ఇబ్బంది పెడుతుంది, మీనరాశి వాళ్ళంతా ఏదో అవుతారు, ఏమీ కారు. భగవత్ చరణారవిందముల మీద శిరస్సు పెట్టిన వాడికి అభయం సర్వభూతేభ్యః దదామి ఏతద్వ్రతం మమ. కాబట్టి మీనరాశి వారు ఎక్కువగా గుళ్ళల్లో గడపండి, దైవారాధన చెయ్యండి, మంచి పనులు చెయ్యండి, భగవత్ ప్రార్థన చేస్తే మీనరాశి వారికి ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతోంది. ఈ విధంగా మనకు ఎలా ఉంది అంటే ఈ విశ్వావసు నామ సంవత్సరం ఒక పద్య రూపంలో మా మాధవ గణపాటి గారు రాసిన ఒక పద్యాన్ని ఇక్కడ మీకు చదివించి నా పంచాంగ పఠనాన్ని నేను ముగిస్తాను. ఏమిటి అంటే ఈ విశ్వావసు వసులన్ మతులన్ త్రుంచునే క్రమముగా, వసులన్ మతులన్ త్రుంచునే క్రమముగా, విశ్వావసున్నామకన్ అసులన్ మోగన రూపలన్ వశమున విధితానే ఆడించునే, కసులన్ మానస వీధులన్ విసరితానంద కందంబుతోన విశ్వావసుత ఆడునే నరులతో వింతైన చేష్టల సృజిన్నే. ఎలా ఉంది మొత్తం విశ్వావసు అంటే కొంచెం పులుపు, కొంచెం కారం, కొంచెం స్వీట్, కొంచెం ఆనందం, అన్ని రకాల షడ్రుచుల కలయిక, షడ్భావముల యొక్క కలయిక. సుఖముంది, దుఃఖముంది, ఆనందముంది, ఐశ్వర్యముంది, అన్నీ ఉన్నాయి.
కానీ అనుభవించే వాళ్ళు కొంతమందే. ఆ కొంతమంది ఎవరు అనేటువంటిది మీ సాధనను బట్టి, మీ ఆరాధనను బట్టి, ధర్మాన్ని తప్పకుండగా, శాస్త్రాన్ని తప్పకుండగా, భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి అనుగ్రహాన్ని పొందినటువంటి ప్రతి ఒక్కడు కూడా బాగుంటాడు. నా తెలంగాణ రాష్ట్రానికి అద్భుతమైనటువంటి రోజులు వచ్చి ఆ స్వామి యొక్క, ఎందుకంటే వెంకటేశ్వర భగవానుడి యొక్క అనుగ్రహంతో విశ్వేశ్వర విలసత్కృప శాశ్వత సత్యామృత ఫల సంపత్కర విశ్వావసురూపంబున విశ్వజనుల కందుగాక విజయాకృతియే. ఇది మా జొన్నవిత్తుల గారు చెప్పినటువంటి మాట. కాబట్టి విశ్వావసు నామ సంవత్సరం మీకు విజయ పరంపరలను కలిగించుగాక. కాబట్టి ఎవ్వరు సందేహాలు విడిచిపెట్టండి, ఆనందంగా పని చెయ్యండి. ఒక్కటే చిట్ట చివరి మాట ఏమిటి అంటే, విశ్వావసు నామ సంవత్సరం కష్టపడే వాడికి మంచి ఫలితాన్ని, సుఖపడాలి అనుకునేటువంటి వాడికి ఇబ్బందికరమైన ఫలితాన్ని ఇస్తుంది. ఈ రెండింటితోనే మీరు అర్థం చేసుకొని మీరు ప్రవర్తిస్తే, ఎందుకంటే వచ్చే సంవత్సరం ఇంకా మీకు ఆ పేరు వింటేనే మీరు భయపడతారు. సరే, వచ్చే సంవత్సరం ఎలాగో అప్పుడే చెప్పుకుంటాం కాబట్టి ఆ పేర్లేవి కూడా ఇప్పుడు చెప్పుకోకుండా విశ్వావసు మాత్రము వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ ఆయురారోగ్య భోగ భాగ్యములను కలిగించుగాక. మా ధర్మపురి లక్ష్మీ నరసింహుడి యొక్క పరిపూర్ణ కృపా కటాక్ష వీక్షణ సౌభాగ్యము, యాదగిరిగుట్టలో ఉన్నటువంటి పంచముఖ లక్ష్మీ నరసింహ దివ్య అనుగ్రహము, వేములవాడ రాజరాజేశ్వరుడి యొక్క కరుణ, అలాగే అద్భుతమైనటువంటి అలంపురం జోగులాంబ తల్లి యొక్క అనుగ్రహ విశేషాలు, తెలంగాణలో అద్భుతంగా ఉన్నటువంటి మహంకాళి అమ్మవారు, అలాగే పెద్దమ్మ గుడి, ఒకటేమిటి రెండేమిటి, దేవాదాయ ధర్మాదాయ శాఖ. ఇక్కడ కూడా ఒక్క విషయం నేను చెబుతా, ఒకే ఒక్క మాట ఏమిటి సవరించాల్సింది. ఇక్కడ మీరందరూ కూడా కూర్చొని అద్భుతంగా విశేషంగా యాదగిరి గుట్ట అన్నారు కదా, ఇక్కడ కూడా సమాసంలో తప్పు, దేవాదాయ ధర్మదాయ ఉండదు, దేవదాయ ధర్మదాయ శాఖ. కాబట్టి ఆ దీర్ఘము తీసి పెట్టుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది అని నేను విన్నవిస్తూ, చక్కటి అద్భుతాలు ఈ సంవత్సరం జరగాలి అనుకుంటే విశేషమైనటువంటి యాగాలు క్షేత్రముల యందు జరగాలి, విశేషమైన కుంభాభిషేకాలు జరగాలి. ఈ రాష్ట్రంలో దేవతకు సంబంధించిన ఇబ్బందులు లేకుండా చూడగలిగితే రాష్ట్రమును ఆ తెలంగాణ తల్లి రూపంలో ఉన్న మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి, రాజరాజేశ్వరి, అంబిక, చండిక, దుర్గా పరమేశ్వరి అద్భుతంగా కాపాడుతుంది, విజయ పరంపరలను అందిస్తుంది. విశ్వావసు. జై తెలంగాణ, జై జై తెలంగాణ. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతో. ధర్మస్య విజయోస్తు అధర్మస్య నాశోస్తు. ప్రాణిషు సద్భావనా అస్తు. విశ్వస్య కళ్యాణమస్తు. గోమాతా కీ జై.